గరీబుల గలం. ఆ గరీబుల గలమే ఇవాళ రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వారి యొక్క గొంతు జనాలకు ఒక చైతన్యమే, జనాలను జాగృతి చేస్తుంది, జనాలకు ఒక దిక్సూచిగా గద్దర్ గారి గొంతు నిలిచింది. నాడే కాదు, నేటికైనా భవిష్యత్తులో కూడా వారి యొక్క బాణి, ఏ పాటకు ఏ బాణి కడతాడో ఆ బాణిలో ఇప్పుడు నడుస్తున్న అన్ని పాటలు అతని యొక్క బాణి అని చెప్పుకోక తప్పదు. ఎందుకంటే వారి మాటలే పాటలే మాటగా కవితలను మలిచి ఒక కథగా ఈ యొక్క గరీబులకు ఒక భాషగా తీసుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి మన గద్దర్. ఇవాళ కొన్ని దుష్ట శక్తులు గద్దర్ గురించి విమర్శిస్తున్నారు, కానీ అది తప్పుడు ఆలోచన. ఎందుకంటే ఎక్కడ అణచివేత ఉంటుందో, ఎక్కడ మోసం ఉంటుందో, ఎక్కడ ప్రజలకు హాని చేసే విధం ఉంటుందో అక్కడ తిరుగుబాటు చేసేది అనేది సహజమైనది. అయినా కానీ వారు 77 సంవత్సరాలు అంటే అతని యుక్త వయసు నుండి దాదాపు 50 సంవత్సరాలు ప్రజల కోసం నిలబడ్డాడు, ప్రజల కోసమే పాటవాడు, ప్రజల కోసమే కనిపించి ముందరేమంటుందంటే జనాలందరినీ ఉద్యమాల వైపు నడిపించాడు, తన పిల్లలు మాత్రము ఉన్నతమైన చదువుని అందించున్నాడు. అది శుద్ధ తప్పు. అవగాహన లేనోడు అంత మాట్లాడి వాళ్ళ చదువులకు వాళ్ళ అమ్మగారు బీడింగ్ చేసి ఇక్కడ అక్కడ బంద్ చేసి వాళ్ళ యొక్క మేనమామల ఆర్థిక సాయం వల్ల వాళ్ళని చదివించారు. కానీ గద్దర్ గారు ఒక రూపాయి కూడా వాళ్ళ పిల్లల కోసం పెట్టలేదు. అది మాకు తెలుసు. ఎందుకంటే మేము తన యుక్త వయసు ఉన్నప్పుడు మేము వెంబడి తిరిగిన వాళ్ళం. ఇటువంటిది పూర్తిగా మేము వాళ్ళ పిల్లలు ఉన్నతమైన చదువులు అనిపించిండు, ఆర్థిక సాయం చేశానే దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇప్పుడు